Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. మర్యాద మనీష్ ఎలిమినేషన్ పేరే అంటారు. పేరే అన్న, ఎందుకంటే తర్వాత ఇంకా ప్రియా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ప్రియా ఫిక్స్. కాకపోతే అనవసరంగా దూరడం అట్లా ఇట్లా చేస్తుంది అనమాట. సో అందుకు ఓనర్స్ ని అలా మాట్లాడము. శ్రీజ ఉంటే ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది బాగా. చూస్తున్నా బ్రో. ఓకే బ్రో, ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ మంచిగా నడుస్తుంది. ఈ నామినేషన్ ప్రక్రియ కూడా నిన్న సోమవారం కదా. ఓకే, దున్నుతున్న నామినేషన్ లో కూడా మంచిగానే. ముగ్గురు కామనర్స్, ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు నామినేషన్ లో. అదే మా గుండంకులు కూడా ఈసారి నామినేషన్ లో ఉన్నాడు. ప్రియా కూడా ఉంది. మరి ఎవరు పోతారో చూడాలి. ఎవరు పోవాలనుకుంటున్నావు? ప్రియా వెళ్ళిపోవాలి బ్రో. లాస్ట్ వీకే పోవాల్సింది. అసలు ఈ మధ్య అదేదో ఎవిక్షన్ పాస్ ఉండడం వల్ల సంథింగ్ దేని వల్ల అయిపోయింది. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రియా వెళ్ళిపోతుంది బ్రో. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు. తర్వాత సంజన దొంగతనం చేసిన తర్వాత, ఇమ్మానియేలు తనుజ లవ్ ట్రాక్ కలిపిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఈ మధ్యలో కొద్దిగా బూత్ మాటోడు ఎక్కువ వినిపిస్తున్నాయి. థర్డ్ వీక్ వచ్చేసరికి కొన్ని బూత్ మాటోడిని నేర్చుకున్న బిగ్ బాస్ 9 ద్వారా. అంటే ఒకటి పతివత్రి, పుణ్యశ్రీ అదొకటి అని, గాజులు వేసుకున్నా అనేటాలు కానీ, సో లత్కూర్ అనే పదాలు, ఈ 3 పదాలు బిగ్ బాస్ 9 లో వాడడం జరిగింది థర్డ్ వీక్ లో. దీని ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటున్నాను. నేను కూడా బూత్ ఎట్లా నేర్చుకోవాలని. నిన్న నామినేషన్ ఎలా అనిపించింది? అదే అండి, ఈ 3 పదాల మీద నామినేషన్ జరిగిందన్న. సో మన రీతు చౌదరి పదం వాడింది, దాని ద్వారా తను నామినేట్ చేయడం జరిగింది. హరిత హరీష్ లత్కూర్ అన్నాడని తనను కూడా నామినేట్ చేయడం జరిగింది. సంజన గాజులు అనే పదం వాడిందని తనని నామినేట్ చేయడం. ఒకటి టీనేజ్ అంటే ఓనర్స్ వచ్చా టెనెంట్స్ నడుస్తుంది కదా. సో ఓనర్స్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాగుతారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వస్తుంది వాళ్ళ నుంచి అయితే. కానీ ఈ కామన్ మ్యాన్స్ ద్వారా వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. కామన్ మ్యాన్స్ లాగా అనిపిస్తలే, వాళ్ళు సెలబ్రిటీ లా ఫీల్ అవుతారు. ఈవెన్ నాగార్జున గారు వచ్చి చెప్తుంటే నాగార్జునకు అపోజిట్ మాట శ్రీజ కానీ, ప్రియా శెట్టి కానీ కాలు మీద కాలు వేసుకుంటారు. కానీ మీ రేంజ్ ఏంది, మీ వాల్యూ ఏంది? సో ఈవెన్ సెలబ్రిటీస్ సుమన్ శెట్టికి ఉన్నంత నిజం. ఒక సుమన్ శెట్టి మీ వీడియో పెడితేనా 10 million వ్యూస్ వస్తున్నాయి. ఆయన రేంజ్ అలాంటి అనేది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు కారణం చేయటాలు చూస్తుంటే కొద్దిగా బాగా అనిపిస్తుంది. శ్రీజ ఎప్పుడు చూసినా ఏదేదో మారుతుంది, సంబంధం లేకుండా మారుతుంటది. ఈవెన్ నాగార్జున నిన్న చెప్పిండు, సండే రోజు చెప్పిండు, ఆ డిమాండ్ పవన్ కి తన నచ్చలేదు క్యాప్టెన్సీ అన్ఫేర్ గా గెలిచిన అని తను ఒప్పేసుకుంటాను. నేను ఒకేసారి నేను మళ్ళీ గేమ్ ఆడతానే డిమాండ్ పవన్ చెప్పిండు. ఆయన సరే ఈమెకు సంబంధం లేకుండా ప్రధాని ఏలు పెడుతుంటుందో ఎందుకు అర్థం కాదు. నిజంగా తూ మారుతుండే ఆ ప్రియా శెట్టి, ఆ శ్రీజను చూసిన ప్రతిసారి అది ఎందుకు రాని ఫీలింగ్ వస్తుంది. అంటే నిజంగా వచ్చిన ప్రతిసారి స్కిప్ చేసేస్తున్నాను నేనైతే. సుమన్ శెట్టిని, తనుజాని, ఇమ్మానియల్ని, భరణిని చూసినప్పుడు చూడాలనిపిస్తుంది. చెప్పన్నా అది నాకు తెలియదు అన్న, నీకు తెలుసు. ఓటీపీ ఛానల్ అంటూ నేనైతే అనట్లేదు అనమాట. సో నాకైతే అనిపిస్తుంది శ్రీజ అయితే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుంది బాగా. శ్రీజ కానీ ప్రియా శెట్టికి ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్? ఏదో బిగ్ బాస్ 1 నుంచి నేనే ఫాలో అవుతున్నా, బిగ్ బాస్ ని వాళ్ళ చెల్లి నేనే అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో కానీ చాలా ఓవర్ యాక్టింగ్ ప్రియా శెట్టి కానీ శ్రీజ కానీ చాలా ఓవర్ యాక్ట్ చేస్తుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా నాకు అనిపిస్తుంది వీళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నాకు అది ఓపెన్ చెప్తున్నా. ప్రియా శెట్టి గారికి చెప్తే కదా ఇందాకనే వరస్తుందని. అసలు చూడబుద్ది అవట్లేదు. తను అందరు ఏమంటూ అందంగా ఉంది అని కామెంట్ పెడుతున్నారు. అందం లేదురా బాబు, ఆంటీ లాగా ఉందిరా తను చూడడానికి. అసలు ఏమన్నా ఫీలింగ్ ఉందా మీ? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు ప్రియా శెట్టి అందంగా ఉంది అందంగా లేదు, తన ఆంటీ లాగా ఉంది చూడబుద్ది కూడా నాకు అవ్వట్లేదు. సో ఇంకా తనుజ చాలా బాగుంది. సంజన కూడా తను ఆల్రెడీ మ్యారేడ్ అయిపోయింది కానీ తనుజ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాకు కావాల్సిన మీ రిక్వెస్ట్ అంతా అలాగే చుట్టి పిక్కలు తీసుకొస్తే ఇంకొద్ది టీఆర్పీ ఎక్కడికి తీసుకెళ్తాం. అంటే అట్టర్ ఫ్లాప్ ఎవరంటే శ్రీజ, ప్రియా శెట్టి అట్టర్ ఫ్లాప్. ఎంత త్వరగా వాళ్ళని తీసేస్తే అంత బాగుంటుంది బిగ్ బాస్. కలకలాడతాను నేను కోరుకుంటున్నాను. ప్రియా శెట్టి 100% అవుతుంది. తన కోసం కూడా నేను యాగాలు స్టార్ట్ చేసిన 100% తను బయటకు పంపించే వరకు వదిలేను తన అయితే. ప్రియా పేరు ప్రియానా? ప్రియా శెట్టినా? హరిప్రియ. ఎప్పుడైనా మీ అమ్మాయిని తిట్టడం, కొట్టడం అలాంటివి ఏం చేశారండి? లేదండి, ఎప్పుడు లేదు. గారభంగా అరుస్తుంది. అలాగే మాట్లాడుతుందా? బయట ఇంటి దగ్గర కూడా ఇలాగే గట్టిగా మాట్లాడుతుందా? అలాగనే అంటే వాయిస్ కొంచెం గట్టిది అంతేగాని మాట పాజిటివిటీ వైపు ఎప్పటికీ స్ట్రాంగ్ గా వాదిస్తుంది అంతే. వాయిస్ నుంచి ట్రోల్స్ చేస్తే అది పుట్టుక నుంచి వచ్చిన వాయిస్ కదా, దాన్ని మనం మార్చలేం కదా. అంతే, ఆ వాయిసే అలాగా అనిపిస్తుంది. అంటే అందరికి నెగిటివ్ చేస్తున్నారు దాని నుంచి. ఓకే, పాయింట్ గట్టిగా మాట్లాడుతుంది.
వాయిస్ ఒకటి గట్టిగా అనిపిస్తుంది కానీ పాయింట్ మాట్లాడలేదు. అవతల వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసి ఎప్పుడు మాట్లాడదు, ఎప్పుడు ఇలాగే అసలు ఎప్పటికీ మాట్లాడదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా చూసారు కదా, తనుజ అక్క, ఇమాన్యుల్ అన్న, అట్లా భరణి అన్న, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతుంది. మరి ఇప్పుడు అగ్ని పరీక్షలో మంచి నేమ్ వచ్చింది, సడన్ గా ఒక ఫుల్ హైప్ అయిపోయి ఫుల్ ఎంత నేమ్ వచ్చింది. సడన్ గా ఈ బిగ్ బాస్ కి రాగానే కొంచెం ట్రోల్స్ చేయడం కానీ లేకపోతే నెగిటివ్ గా మాట్లాడడం కానీ ఇవి జరుగుతుంది. మీకు ఏమనిపించింది ఇవన్నీ? మేము అదే చెప్తాం అనమాట, ఇదే ఆడియన్సే అగ్ని పరీక్షకు పంపించారు, ఇదే ఆడియన్సే బిగ్ బాస్ కి పంపించారు. అప్పుడు లేని నెగిటివిటీ ఇప్పుడు వచ్చింది. ఏమంటే వాయిస్ అంటే మాట చెప్పేది కరెక్ట్ గా చెప్తుంది, పాయింట్ పెడుతుంది, అన్ని మాట్లాడుతుంది. వాయిస్ నుంచి అట్లా అనిపిస్తుంది అంతే అందరికి. ఎందుకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఒక ఆడియన్స్ గా మీరు చూసారు కదా ప్రియాని, ఇక చూస్తున్నారు కదా, ఎందుకు నెగిటివ్ అవుతుందని? అంటే ఎవరైనా చేయిస్తున్నారు గురించి ఈమె స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది, ఈమె టాపిక్ మాట్లాడాలి, ఇప్పుడు పక్క వాళ్ళు మాట్లాడకపోయేది, ఈమెకి కొంచెం ఇది ఇచ్చేది, ఈమె వాయిస్ చేయదు, అది వాయిస్ కనపడుతుంది. ఆడగానే మళ్ళీ పాయింట్ మాట్లాడి డ్రాప్ అవుతుంది, ఒక్క పాయింట్ గా నెక్స్ట్ మాట్లాడదు. ఇలా బయట ఇలా నెగిటివ్ జరుగుతున్నప్పుడు, ఇలా కొంచెం జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఏం చెప్పారు మీకు? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని అన్నారా? వచ్చి ఇలా మీకు ఏమని చెప్పారా? అమ్మ ఇలా అవుతుంది, నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి, మీరేం పట్టించుకోకండి ఆంటీ, ఆ పిల్ల పాయింట్ పెడుతుంది, వాయిస్ నుంచి నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి అంతే అంతే. ఒకరి గురించి డిస్రెస్పెక్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదు కదా అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను ఈ రోజులు కూడా. నోరు తెలిసి రాంగ్ వర్షన్ వాడదు, స్ట్రైట్ పాయింట్ మాట్లాడుతుంది, డ్రాప్ అవుతుంది. ఒకటి వాయిస్ ఒకటి నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. ఇప్పుడు లైక్ మీతో ఇప్పుడు ఎలా అయితే మీతో ఉన్నదో, మీతో ఎలా అయితే మీతో మాట్లాడుతుందో హౌస్ లో అలానే ఉందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంది. తను ఏ ఒక్కటి కూడా తన క్యారెక్టర్ అని మార్చుకోలేదు, తను బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది. మనకు తెలుసు మనతో ఎలా ఉంటుందో, మనం తనతో ఎక్కువ జర్నీ చేస్తాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది తను ఏంటి అనేది. బట్ సడన్గా స్క్రీన్ మీద వచ్చేసరికి వేరే వాళ్ళకి తెలియదు తన బిహేవియర్ ఏంటి, తను ఎలా మాట్లాడుతుంది, ఎంత కమాండింగ్ మాట్లాడుతుంది అని వేరే వాళ్ళకి తెలియదు. అలానే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాం కానీ, అంటే అగ్ని పరీక్షలో పాజిటివ్గా తను చూసారు బయట జనాలు అంతా, లోపలికి ఒక్కసారి వెళ్ళంగానే నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. మీకు ఏమనిపించింది? బేసిక్గా అగ్ని పరీక్షలో తనకు ఛాన్స్ రాలేదు వాయిస్ రైజ్ చేయడానికి, మాట మాట్లాడడానికి. అక్కడ కంప్లీట్ గేమ్స్ అయిపోయినాయి, టాస్క్ అయిపోయింది, తనకు అక్కడ ఛాన్స్ రాలేదు. ఇక్కడ ఏమైపోయిందంటే బయట అయినా నార్మల్గా తన ఓకలే అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నార్మల్గా మాట్లాడినా, మాతో మాట్లాడినా, హలో అన్నా కూడా తను మాట్లాడే మాటలు కూడా అలానే ఉంటుంది, తన వాయిసే అంత బేసిక్గా. సో తను అది అక్కడ బిగ్ బాస్ లో తనకు ఛాన్స్ వచ్చింది, మాట్లాడే ఛాన్స్ వచ్చింది. తను పాయింట్ రేస్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే వాయిస్ అలా ఉండడంతో అది బేస్ అలా వెళ్తుంది, జనాలకు అట్లా పోర్ట్రే అవుతుంది తప్ప తను మాట్లాడే ప్రతి మాట కూడా పాయింట్ ఉంటేనే మాట్లాడుతుంది. తను కూడా వేరే పాయింట్ అయితే మాట్లాడట్లేదు. ఇదే ఫేమస్ అయ్యే టైంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్పుడు ఈక్వల్ టు మీమ్స్ వచ్చాయి, మీ వాయిస్ చాలా క్యూట్ ఉంది, మీ వాయిస్ అండి వాయిస్ అండి వాయిస్ అండి అని. మేము పేజెస్ చూస్తాం కాబట్టి చాలా మంది స్ట్రెస్ అవుట్ చేసి చూపించారు. సేమ్ తను చెప్పినట్టే అక్కడ పాయింట్ రాలేదు, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎక్కువసేపు మాట్లాడడానికి స్కోప్ ఇవ్వలేదు. ఇంటికి వచ్చింది, తను వచ్చిన తర్వాత నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. అది మేము కామెంట్స్ రూపంలో చూస్తున్నామా, పోస్టులు చూస్తున్నామా, వేరే వాళ్ళు పెట్టిస్తున్నారా, ఇదంతా కాకపోతే మేము ఒక నెగిటివ్ ప్లాట్ఫామ్ అనేది చూసాం ఫస్ట్ టైం. అది మేము ఫేస్ చేయడం కూడా ఫస్ట్ టైమే, తను కూడా చేయడం, అంటే తనకు తెలుసు లోపల ఉంది, మేము చూస్తున్నాం. సో నేను అంటుంది ఏంటంటే గొంతుని ఎవరి కోసమో మనం మార్చుకోలేము. సేమ్ బిహేవియర్ ఎట్లనో మనం ఏవేవైతే మన పర్స్పెక్టివ్స్ ఉంటాయో వీళ్ళెట్లో మార్చుకోలేమో, గొంతు అయితే అసలుకే మార్చుకోలేము. బాగుంది అన్న కాన్సన్ట్రేషన్ తోటే తను వెళ్ళింది, అక్కడికి వెళ్ళి గొంతు మార్చుకుని అయితే మాట్లాడలేదు, అదే గొంతు మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ప్రియాకి వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంటది, వాటర్ తాగితే గొంతు అనేది ఈజీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. బయట వాటర్ కూడా ఎక్కువ తాగొద్దు. అవునా? ఈ మామూలుగా తన ఇంట్లో నుంచే బాటిల్ ఫిల్టర్ వాటరే తాగుతుంది. అక్కడికి వెళ్ళి వాటర్ డిఫరెన్స్ చాలా వచ్చేసింది. ఫిల్టర్ వాటర్ ఉంటుంది కానీ నోస్ చాలా వరకు బ్లాక్ అయ్యి తను సింగిల్ నోస్ తోటే మాట్లాడుతుంది. అక్కడ వాయిస్ వేరియేషన్ చాలా డిఫరెంట్ వస్తుంది, మైక్ నుంచి జనరేట్ అయ్యేది. అది జనాలకు మీది వేరే బొంగురు గొంతు ఇలా ఇలా అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు గొంతుని చూస్తున్నారా, గేమ్ చూస్తున్నారా, దట్స్ ద థింగ్. గొంతు వల్ల మీరు గొంతు వల్ల ఒక నెగిటివిటీ, ఆ గొంతునే గేమ్ లో చూస్తున్నారు, ఆ గేమ్ నుంచి నెగిటివ్ ఇంపాక్ట్. అంటే మీకు, అంటే మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఆబ్వియస్లీ మీరు మంచిగా పాజిటివ్ గా మాట్లాడతారు. మీకు ఎక్కడ సీజన్ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ తప్పు అనిపించలేదా? తప్పు అనిపించింది 100%. ఏ విషయంలో తప్పు అనిపించింది అంటే
ఓకే అంటే ప్రతి దగ్గర ఏమి తను వాంటెడ్లీ స్టాండ్ తీసుకుంటుంది అని పోర్ట్రే అవుతుంది కదా, తన బిహేవియరే అంత. షీల్ టాక్ లైక్ దట్ ఓన్లీ. తప్పు ఉంది అంటే తప్పు ఉందనే చెప్తుంది, లేదు అని అంటే లేదనే చెప్తుంది అని. కాకపోతే మాకు ఎక్కడ అనిపించింది అంటే ఆ షో పరంగా షీఈస్ నాట్ లైక్ అంటే ఉన్నదానికి కాకుండా షో పరంగా ప్రతి దగ్గర తను ఏదో కొంచెం గట్టిగా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నట్టు అవతల వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు అని. సో దీంట్లో ఏంటంటే షో పర్స్పెక్టివే ప్రాబ్లం. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని పెట్టారు, ఇట్స్ ఓకే. అది తను అనింది సెలబ్రిటీస్ వర్సెస్ ఇది కామన్ పీపుల్ అవుతుంది అని. అది హార్ష్ రియాలిటీ. తను కామన్ పీపులే, వాళ్ళు లోపలికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడడం రాలేదు అంటే తను మాట్లాడుతుంది, ఆ గొంతు గట్టిగా అనిపోయే లోపల అంటే ప్రతిదానికి స్టాండ్ తీసుకుంటుంది, ప్రతిదానికి ఆర్గ్యూ అని ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. సో అది ఇంకా కొంచెం ఏమన్నా ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ తోటి కొంచెం వేరే కొంచెం కలిసి ఎక్కువ ఉండట్లేదు అని ఒకసారి అనిపించింది, కానీ తర్వాత మళ్ళీ సేమ్ ర్యాప్ వచ్చేసింది, తను అందరితో బాగానే ఉంటుంది. అన్ని సీజన్స్ చూసావా బిగ్ బాస్? అన్ని చూసాను. అన్ని చూసాను. ఏం డిఫరెన్స్ ఉంది నీకు దానికి? అసలు ఈ షో కాన్సెప్టే కంప్లీట్ డిఫరెంట్. లైక్ లాస్ట్ టైం ఒక కామనర్ వచ్చాడు, ఎంతో మంది ఉన్నారు, అది పక్కన పెడితే అందరం వెళ్ళారు. దీంట్లో ఏమైపోయింది అంటే షో అనేది కంటెంట్ చేంజ్ అయింది, మీరు కూడా వెళ్ళారు. దీంట్లో ఫస్ట్ టైం ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఓనర్స్ ఇట్లా టెనెంట్స్ అనేది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అని. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ వెళ్తున్నప్పుడు కూడా మా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రీవియస్ షోస్ చూసి ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా దీంట్లో కొత్తగా ఉంది. సో వీళ్ళకి కొత్తనే, సెలబ్రిటీస్ కూడా కొత్తనే. సెలబ్రిటీస్ అన్నా కూడా దిల్ బి సీయింగ్ కెమెరా, వాళ్ళు చాలా రోజుల నుంచి ఆ సెలబ్రిటీ ఫీల్డ్ ఆ లైమ్ లైట్ లో ఉంటారు. మా వాళ్ళు కంప్లీట్ కామనర్స్. మా ప్రియా అని అసలు తనకు సోషలైజ్ అవుతుంది అంటే అది ఓన్లీ ఒక మా రెగ్యులర్ బ్యాచ్ తోటి ఫస్ట్ టైం అలా కెమెరా ఫేస్కి వెళ్ళింది. సో అక్కడ మాట్లాడే ప్రతి పాయింట్ని మీరు ఆర్గ్యుమెంట్ అంటున్నారంటే ఒక్కసారి ఆ పాయింట్ కూడా వినండి అనేది నా పర్సనల్ సజెషన్. బయట ఫ్రెండ్స్ ఎవరు లేరా తనకి? షీ హాస్ ఎ వెరీ గుడ్ సర్కిల్. తన ఇండివిజువాలిటీ, షీ విల్ బి ఆన్ హర్ సెల్ఫ్. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఇవ్వదు, డిపెండ్ కాదు. తను ముందు నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా తను మాట్లాడేది అదే, ఉండే విధానమే అదే. తను ఇప్పుడు ఉంటుంది కూడా కొత్త వాళ్ళని ఉద్దేశంతో లేదు, తను ఉంది. కానీ అక్కడ కూడా తను షీఈస్ లైక్ తానులాగా ఉంది. అదనే మేము అనుకుంటాం. నేను షో చూసినప్పుడు అల్లా కూడా ఎవరి మీద అరిచినా, నిన్న జరిగిన ఎపిసోడ్ వరకు ఎక్కడ చూసినా కూడా సరే నాకు ఒక డీప్ బర్నింగ్ పోతే ఓకే, అంత అరచడకపోయింటే అయిపోతుండేనేమో, చెప్పింటే వేరే ఉంటుండే అని. కానీ అవతల వాళ్ళు కూడా అంతే స్ట్రెస్ అవుట్ చేసి మాట్లాడుతుంటారు కదా, నువ్వు తప్పు నీది తప్పు అన్నప్పుడు వీళ్ళు కూడా అట్లే మాట్లాడుతున్నారు అంతే. అండ్ ఇంకోటి బిగ్ బాస్ లాంటి షోలో మాట్లాడితేనే మంచిది అన్నట్టు కూడా ఉంది. సో తను మాట్లాడుతుందని కూడా నా మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది కూడా పాయింటే. అంటే ఓకే, తన మాటలే ప్రాబ్లం అయింది అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు? అవతల నుంచి రియాక్షన్ ఉంది కాబట్టి తను కూడా మాట్లాడుతుంది. ఇట్లా మేము యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అక్కడ చాలా మంది కామెంట్స్ పెట్టచ్చు ఇట్లా, అంటే మాట్లాడుతుంది తప్పే అని. ఆ ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంటది. వాళ్ళ దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే కరెక్టే ఉందేమో ఒక తప్పు అని మేము ఒకసారి మళ్ళీ ఎపిసోడ్ చూస్తాము, అంతా క్రాస్ చెక్ చేసుకుంటాము. తను కూడా తెలుసుకొని షీఈస్ లైక్ ఫ్రమ్ పాస్ట్ వీక్ నుంచి చాలా మెల్లగా మాట్లాడుతుంది, అందరితో చాలా మంచిగా ఎంగేజ్ అవుతుంది. ఓకే, వచ్చే టాస్క్లు బట్టి తను కూడా మారుతుంది. అర్జున్ గారు శ్రీజాని ప్రియాని తిడుతున్నప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఎవరైతే లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారో కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేశారు. దానిపైన మీ ఫీలింగ్? ఒక్క 2 minutes అన్న. నేనేం చెప్తానంటే సెలబ్రిటీస్ ఉన్నారన్న, సెలబ్రిటీస్ని నవ్వడం కానీ ఏడవడం కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీస్ని జనాలు ఆల్మోస్ట్ ఏళ్ళ తరబడి నుంచి చూస్తున్నారు. మనల్ని ఏడవడం చూస్తారు, భరణి అన్న సినిమాల్లో చూస్తారు, తనుజక్కని టీవీలో చూస్తారు. వీళ్ళందరి గొంతులు, వీళ్ళు ఏడవడం నవ్వడం లాంటి ప్రతి ఒక్కటి జనాలు అబ్జర్వ్ చేశారు. ఈ 6 లోపలికి వెళ్ళారు. వీరితో పాటు ఇప్పుడు కామనర్స్ వెళ్ళిన ప్రతి ఒక్కరు గొంతు దగ్గర నుంచి, కళ్ళ దగ్గర నుంచి, వాలకం చూసి, వీటిని చూసి పాయింట్అవుట్ చేస్తున్నారు. వాళ్ళందరూ మీకు అలవాటు, వీళ్ళంతా కొత్త, వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ మనం షో పరంగా చూస్తే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని ఉందన్న, అది అలా లేదు. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ లానే అనిపించింది. ఎలా అంటే ఒక దగ్గర చాలా మంది అంటారు వీళ్ళకి నిజంగా ఇంత అవసరమా, వీళ్ళు సెలబ్రిటీస్ తో మాట్లాడుతున్నారు, వీళ్ళకి తెలుదా ఎలా మాట్లాడాలో. అంటే ఎక్కడన్నా సెలబ్రిటీస్ అంటే ఏం పైన ఆకాశం నుంచి దిగిరారు, కామనర్స్ అంటే ఏం భూమిని చీల్చుకొని పుట్టారు. అందరూ ఒకటే రంగస్థలం పైన ఉన్నారు, అదే ప్లాట్ఫామ్, దట్ ఈస్ బిగ్ బాస్. వీళ్ళకన్నా కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ అదన్నీ ఉంటుంది. ఈ కామనర్స్ అందరినీ ఒకటే దగ్గర పాయింట్ చేసి, ఇంకోటి అన్న ప్రియా పరంగా శ్రీజతో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అని అన్నారు. శ్రీజ గారు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడే తన ఫస్ట్ వీడియో ఏదైతే రిలీజ్ అయిందో జస్ట్ కిడింగ్ ఐస్ అనే దగ్గర నుంచే తన వాయిస్ని ట్రాల్ చేస్తున్నారు, తన వే ఆఫ్ బిహేవ్ని. అక్కడి నుంచి తను లోపలికి వచ్చే లోపల ప్రియాని సేమ్ అదే కోర్ పాయింట్స్. ప్లాట్ పట్టుకోవట్లేదన్న, గొంతు వాలకం అసలు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది,
ఆర్గ్యూ చేస్తే తప్పు అని అన్నప్పుడు అన్న అవతల వాళ్ళు కూడా కామ్ ఉండాలి. అది నేను అనేది. మీరు సెలబ్రిటీస్ అనుకునే లోపల ఉన్నారు, మీరు కామనర్స్ నాలే చూస్తున్నారు, మాతో ఈక్వల్ అని చూడట్లేదు. మీరు ఆ స్టాండ్ తీసుకొని మాట్లాడినప్పుడు మరి మా వాళ్ళు ఏది లేకుండా సెలబ్రిటీస్కి అంటూ హాయ్ సెలబ్రిటీస్ తోటి బాగుండాలి, బాగుంటుందని కాదు కదన్న, షో పరంగానే ఉంటున్నారు. శ్రీజ ప్రియా పర్సనల్గా ఏదన్నా దానికి రియాక్ట్ అవుతున్నారు అని అంటే ఆ ఇద్దరు కాంబో మరి జనాలకి ఏమైనా ఎక్కట్లేదేమో, అది కూడా కొంచెం వాళ్ళిద్దరు కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. డన్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఒకసారి మనము పాస్ చూసుకుంటే ఎప్పుడు ఇట్లా కామనర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవ్వలేదు, ఒకరు అయ్యారు, ఎక్కువ మంది అవ్వాలి, బల్క్లో టీమ్స్ అనేది ఫస్ట్ టైం వచ్చారు. జరిగేది ఇది సెకండ్ వీక్ అన్న, 2 weeks అయిపోయింది. 2 weeksలో మీరు చూశారు చాలా మంది లవ్ ఇచ్చారు, హేట్రెడ్ ఇచ్చారు, పాజిటివ్ ఇచ్చారు, నెగిటివ్ ఇచ్చారు. నెగిటివ్ని మేము రికవర్ చేసి ప్రియాకి చెప్పాల్సే ఆ ఛాన్స్ నాకు లేదు, కానీ తను మాత్రం షోకి తగ్గట్టు, వీక్కి తగ్గట్టు, టాస్క్కి తగ్గట్టు మాడ్యూల్ అవుతూనే వస్తుంది. తనేం పర్సనల్ అజెండా పెట్టుకొని మరి ఎవరితో గొడవ పడట్లేదు, అక్కడ పాయింట్స్ మీద తను క్వశ్చన్ చేస్తుంది, మాట్లాడుతుంది. నన్ను నాగార్జున గారు ఎపిసోడ్ చూసినా కూడా నాగార్జున గారు మాట్లాడారు, చూసారా, నాగార్జున గారు మాట్లాడింది కూడా మేము అనుకున్నాం. సో షీల్ థింక్ అబౌట్ ఇట్, ఇప్పుడన్నా ఆలోచిస్తుందేమో ఒక్కసారి, ఏదైనా కొంచెం అనవసరమైన దగ్గర రియాక్ట్ అవుతుంది అని జనాలు అంటున్నారు కదా, ఇప్పుడు అదొక్క పాయింట్ ఆలోచించి అవసరమైన దగ్గర తను రియాక్ట్ అవుతుందేమో అన్న పాయింట్లో మేము ఉన్నాము. అండ్ అలానే రియాక్ట్ అవుతుంది. అండ్ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, నెగిటివిటీ మీరు ఇచ్చేది ఇలా కామెంట్స్ ఎక్కలందరి గొంతు బాగాలేదు, చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయన్న. ఇలాంటివన్నీ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీ అందరి తరపున తను రిప్రజెంట్ చేస్తుంది, అంటే మా రాయలసీమ నుంచి వచ్చిందంటే రాయలసీమ అమ్మాయినే కాదన్న, కామనర్స్ నుంచి తను కూడా వన్ ఆఫ్ ద కామనర్ లానే లోపలికి వెళ్ళింది, ఏ సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఏదనే ఆట చూసి మీరు తనని ఒప్పుకోండి, తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ఇవి మార్చుకుంటుంది, కానీ గొంతు, తను తినేది, వీటి గురించి మీరు నెగిటివ్గా ఎంత ఇంపాక్ట్ చేస్తున్నారో సేమ్ మీకు కూడా అలానే ఉంటుంది. మన చెల్లెళ్ళు మన అక్కలు ఉంటారు అన్న, నార్మల్గానే వాళ్ళు ఒకరోజు రాత్రి ఐస్ క్రీమ్ క్రేవింగ్ ఉంటుంది, పాపం పొద్దున ఒక ఇడ్లీ వడ తినిపిస్తే చాలన్న వాళ్ళకి. ప్రియా కూడా అట్లే, తనకి ఎక్కువ ఆశలు అవన్నీ ఏమి ఉండవు, తను ఉన్న సర్కిల్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి తను కూడా ఒక పాపం చాలా ఇబ్బంది పడతారు కదన్న, ఒక ఇల్లు, అమ్మ నాన్న, గోము అదంతా మిస్ అయ్యే తన ఇంటికి వెళ్ళింది. తనులానే ఉంది. మీకు కొంచెం నచ్చకుండా గొంతు గురించి కాదు, ఏదైనా ప్లాట్ గురించి తిడితే మేము యాక్సెప్ట్ చేస్తామేమో, కానీ ఈ గొంతులు వీటి గురించి మాత్రం మాట్లాడకండి. వాయిస్ ని చూసో లేకపోతే ఇంకొకటి ఏదన్నా చూసో అది చూడకండి. ఇక్కడ దాకా ఒక కామన్ అమ్మాయి ఇక్కడ దాకా బిగ్ బాస్ దాకా వచ్చింది అంటే ఎన్ని ఫేస్ చేసి వచ్చింటుంది, అది చూడండి. అండ్ తన గేమ్ చూడండి, ఓట్ చేయండి. హ్యాపీగా ఉంటే చాలా, మంచిగా ఎంజాయ్ చేస్తే చాలు, అంతకుమించి రెగ్యులర్ గా అట్లనే ఉంటుంది కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. మా ఫ్రెండ్స్ పర్స్పెక్టివ్ అనేది కాదు, కానీ తను కూడా కొన్ని పాయింట్స్ చేంజ్ చేసుకుంటుంది, అది మాకు అర్థం అవుతుంది. షీల్ బి వెరీ గుడ్ ఎనఫ్ విత్ ద నెక్స్ట్ వీక్ అన్న. డన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ ఫ్రెండ్ బిగ్ బాస్ 9లో ఉంది అండ్ ఓట్స్ అందరూ జనాలు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేసి ఆ పొజిషన్ వరకు వస్తుందని, నెగిటివిటీ కొంచెం పోయి మళ్ళీ నార్మల్ అవుతుందని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్ని షేర్ చేసుకున్నందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా. జనాలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రియా శెట్టి? అందరి సహకారంతోనే ఇక్కడి వరకు వచ్చింది అమ్మాయి. ఇప్పటి నుంచి కూడా మీరు అట్లే అమ్మాయికి అందరు అట్లనే సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తుందని, వెళ్ళాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సూపర్. మీరు నేననే కాదు, మీరనే కాదు, ఏ పేరెంట్స్ అయినా ఒక 5 మందిని 10 మందిని 50 మందిని 100 మందిని సాటిస్ఫాక్షన్ చేయగలుగుతారు. 100,000 మందిలో సాటిస్ఫాక్షన్ అవుతుందంటేనే కదా ఆడ ఉన్నది స్టాండర్డ్ గా నిలబడింది అనే కామెంట్ వచ్చేది చేసేది. వాయిస్ పట్టుకొని తప్పు చేస్తున్నారు అంతే, వేరే పర్సన్ ఏం లేదు అలా. అంటే ఒకవేళ వచ్చేస్తే ఎలిమినేట్ అయిపోయి వస్తే బాగా ఫీల్ అవుతారా? మాకేం ఫీల్ లేదు. ఎంత అమ్మాయికి ఎంత వరకు ఉండాలి లాస్ట్ వరకు కావాలని కోరుకుంటాం. లోపలికి ఆ ప్లాట్ఫామ్ మీదకి పోవడమే గ్రేట్. ఆ ప్లాట్ఫామ్ మీదకి స్టేజ్ మీదకి ఎంట్రీ కావడమే ఒక విధి. దాంట్లోకి వెళ్ళిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీ కిందకే లెక్క. ఆడికి పోలేదు అంటే సెలబ్రిటీ నుంచి డిఫాల్ట్ అయి బయటికి వచ్చినట్టు లెక్క ఆలోచించాలి. ఆ ప్లాట్ఫామ్ మీదకి నీకు ఎంట్రీ వచ్చిందంటేనే నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నందుకే నువ్వు నిలబడుతున్నావు. నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ సపోర్ట్ చేసి నీకు ఆ విధంగా పైకి తీసుకోపోతున్నానంటే నీకు ఆ టాలెంట్ ఉన్నందుకే కదా నేను పైకి తోకపోయేది. నేనున్నా నా బిజినెస్ బాగాలేదు అంటే
నేను వచ్చిన కస్టమర్ సాటిస్ఫై చేయలేకపోతేనే కదా నాకు డౌన్ఫాల్ అయ్యేది. అవును అవును క్రెడిట్ బిజినెస్ అనేది వాళ్ళ పర్సనల్ విషయం. బిజినెస్ అనేది వచ్చే కస్టమర్ ఎన్నికి పోకూడదు నా మెంటాలిటీ. అట్లా ప్లాట్ఫామ్ మీదకి ఎంట్రీ కావడమే ఆయన అదృష్టం. ఎంట్రీ ఏంటంటే ఇంకా ఆటోమేటిక్ పబ్లిక్ చూసేతోళ్ళే ఆటోమేటిక్ తీసుకుపోతారు పైకి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.